ఈరోజు అపర ఏకాదశి. పురాణాల ప్రకారం మహిధ్వజుడు అనే ఒక ధర్మపరుడు రాజు ఉండేవాడు. అతని తమ్ముడు వజ్రధ్వజుడు చాలా ఈర్ష్యతో ఉండేవాడు. ఒకరోజు రాజును హత్య చేసి అడవిలో పాతిపెట్టాడు. అన్యాయంగా మరణించిన మహిధ్వజుడు ప్రేతాత్మగా మారి అడవిలో తిరుగుతూ బాధపడుతున్నాడు. ఆ సమయంలో ఒక మహర్షి అక్కడకు వచ్చి తన తపస్సు శక్తితో ఆ ఆత్మ బాధను తెలుసుకున్నాడు. ఆ మహర్షి అపర ఏకాదశి వ్రతం చేసి వచ్చిన పుణ్యాన్ని ఆ ప్రేతాత్మకు అర్పించాడు. వెంటనే మహిధ్వజుడు ప్రేత రూపం నుండి విముక్తి పొంది దివ్యలోకాలను చేరుకున్నాడు. ఈ ఏకాదశి మహిమ పాప విమోచనం కలుగుతుందని నమ్మకం. విష్ణు భక్తికి ఎంతో పవిత్రమైన రోజు. ఉపవాసం, దానం, జపం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని నమ్మకం.